కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎంపీ శశి థరూర్ మోదీ విదేశాంగ విధానంపై ప్రశంసలు కురిపించడంతో ఆయన బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు వినిపించాయి. తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన ఊహాగానాలపై స్పందించిన శశి థరూర్ తాను చేసిన వ్యాఖ్యలు బీజేపీలో చేరడానికి సంకేతాలు కావని స్పష్టం చేసి తనను విమర్శించే వారికి చెక్ పెట్టే యత్నం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్రవాదులను ఏరివేసేందుకు భారత్ ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో భాగంగా సైన్యం జరిపిన దాడులో పాక్ పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయి. అయితే పాక్ ప్రతిదాడులకు దిగగా వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత సైన్యం తిరిగి పాక్లోని కీలక ఎయిర్ బేస్లు, సైనిక స్థావరాలపై దాడులు చేసింది. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని ప్రపంచంలోని చాలా దేశాలు ఖండించాయి. ఉగ్రవాదంపై పోరులో భారత్కు మద్దతుగా ఉంటామని పలు దేశాలు ప్రకటించాయి. కానీ భారత్, పాక్ మధ్య సైనిక ఘర్షణల సమయంలో మాత్రం భారత్కు ఆయా దేశాలు మద్దతు తెలపలేదని, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోన్న పాక్, భారత్ను అమెరికా సహా ఇతర దేశాలు ఒకే మాదిరిగా చూశాయని కాంగ్రెస్ నేతలు కాస్త గట్టిగానే కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ తరచుగా విదేశీ పర్యటనలు చేస్తారని, ఆయా దేశ అధినేతలతో ఆలింగనం చేసుకుంటారని, కానీ మోదీకి ఆ దేశాలు మద్దతు తెలపలేదని కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది. మోదీ ప్రభుత్వం విదేశాంగ విధానంపై కాంగ్రెస్ నిరంతరం విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మాత్రం ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించడం సొంత పార్టీ నేతలకే రుచించడం లేదు. ప్రధాని మోదీ శక్తి, చైతన్యం, నిమగ్నమవ్వాలనే సంకల్పం ప్రపంచ వేదికపై భారత్కు ప్రధాన ఆస్తిగా మిగిలిపోయాయని, అయితే దీనికి మరింత మద్దతు అవసరమని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా దేశం ఒంటరిగా ఉందంటూ మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానంపై కాంగ్రెస్ నిరంతరం దాడి చేస్తోన్న తరుణంలో శశి థరూర్ ప్రధానిని ప్రశంసించడం హస్తం పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో శశి థరూర్ సంబంధాలు బీటలు వారుతున్నాయంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో శశి థరూర్ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పహల్గామ్లో దాడికి పాల్పడి 26 మందిని పొట్టున పెట్టుకున్న ఉగ్రవాదులు పాక్కు సంబంధించిన ఉగ్ర సంస్థలకు చెందినవారే అని గుర్తించిన భారత్ దాయాదికి తగిన గుణపాఠం చెప్పేందుకు ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాక్ సైనిక దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టడమే కాకుండా పాక్ను చావుదెబ్బ కొట్టింది. దాయాదికి నీటి కష్టాలను పెంచేందుకు సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేసింది. పాక్తో దౌత్య, వాణిజ్య సంబంధాలను నిలిపివేసింది. అయితే పహల్గామ్ ఉగ్రదాడికి తమకు సంబంధం లేదని, భారత్ తమను అన్యాయంగా నిందిస్తోందని పాక్ చేస్తోన్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంతో పాటు పహల్గామ్ ఉగ్రదాడి, ఆ తర్వాత భారత్ తీసుకున్న చర్యలను వివరించేందుకు భారత్ అఖిలపక్ష ఎంపీలతో 7 బృందాలను ప్రపంచంలోని పలు దేశాలకు పంపించింది. అందులో భాగంగానే కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఒక బృందానికి నాయకత్వం వహించారు. ఆయా దేశాల్లో పర్యటించిన అనంతరం శశి థరూర్ ప్రధాని మోదీ విదేశాంగ విధానంపై ప్రశంసలు కురిపించడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శశి థరూర్ ఒక ఆంగ్ల పత్రికలో రాసిన వ్యాసాన్ని ప్రధాని కార్యాలయం తాజాగా ఎక్స్లో పంచుకుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన దౌత్యపరమైన కృషి జాతీయ సంకల్పం, ప్రభావవంతమైన వ్యక్తీకరణకు రుజువు అని శశి థరూర్ తాను రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. భారత్ ఐక్యంగా ఉన్నప్పుడు అంతర్జాతీయ వేదికలపై స్పష్టత, దృఢ నిశ్చయంతో తన స్వరాన్ని వినిపించగలదని ఇది నిరూపించిందని శశి థరూర్ పేర్కొన్నారు. దేశంలో పెరుగుతున్న సంక్లిష్ట అంతర్జాతీయ దృశ్యాన్ని విపులీకరిస్తున్నప్పుడు సాంకేతికత, వాణిజ్యం, సంప్రదాయం అనే మూడింటిని ఉపయోగించుకుంటూ న్యాయమైన, సురక్షితమైన, సుసంపన్నమైన ప్రపంచం కోసం కృషి చేస్తున్నప్పుడు కొన్ని పాఠాలు నేర్చుకున్నామని శశి థరూర్ పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జరిగిన పరిణామాలు, ఆపరేషన్ సింధూర్ భారత్ దృఢమైన ప్రతిస్పందనను చాటి చెప్పిందని, ఇది మన విదేశాంగ విధానానికి కీలక ఘట్టాన్ని అందించిందని శశి థరూర్ తన వ్యాసంలో పేర్కొన్నారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపిస్తుండటంతో ఆయన సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు ఎదుర్కొంటున్నారు.
అయితే శశి థరూర్ కాంగ్రెస్ పార్టీని వీడుతారని, అందుకే ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపిస్తున్నారనే చర్చ తెరపైకి వచ్చింది. కానీ తాను కేవలం మోదీ విదేశాంగ విధానం బాగుందని, అందుకే ఆయనపై ప్రశంసలు కురిపించానని శశి థరూర్ చెప్పుకొచ్చారు. శశి థరూర్ బీజేపీలో చేరుతారనే ఊహాగానాల నేపథ్యంలో వాటిపై వివరణ ఇచ్చిన శశి థరూర్ తాను 11 ఏళ్ల క్రితం పార్లమెంటు విదేశాంగ కమిటీ చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా ఇదే విషయాన్ని పేర్కొన్నానని, తాను ఇలా మాట్లాడడం బీజేపీలో చేరడానికి సంకేతం కాదని, ఇది జాతీయ ఐక్యతకు సంబంధించింది అని పేర్కొన్నారు. వాస్తవానికి శశి థరూర్ కూడా తనకు పార్టీలోని పలువురు అగ్రనేతలతో అభిప్రాయ భేదాలున్నాయని ఇటీవలే పేర్కొన్నారు. అయితే వాటిని పార్టీలో చర్చించి పరిష్కరించుకుంటామని శశి థరూర్ స్పష్టం చేశారు. తాజాగా శశి థరూర్ ప్రధాని మోదీ విదేశాంగ విధానాన్ని ప్రశంసిస్తూ చేసిన ఓ పోస్టును బీజేపీ ఎక్స్లో పంచుకోవడంతో మరోసారి ఆయన పార్టీ మార్పు గురించి చర్చ జరిగిన నేపథ్యంలో తాను చేసిన వ్యాఖ్యలు బీజేపీలో చేరతానని సంకేతాలు కాదని స్పష్టం చేయడంతో ఇప్పటి వరకు శశి థరూర్పై వచ్చిన ఊహాగానాలకు చెక్ పెట్టినట్లయింది. ఓవైపు విదేశాంగ విధానంలో మోదీ సర్కార్ విఫలమైందని, భారత్కు కీలక సందర్భాల్లో ప్రపంచ దేశాల మద్దతు లభించడం లేదని కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేపిస్తున్న నేపథ్యంలో మరొక వైపు కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ శశి థరూర్ మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానం బాగుందని ప్రశంసలు కురిపించడంతో ఆయనపై సొంత పార్టీ నేతలే గుర్రుగా ఉన్నారు. మరి చూడాలి శశి థరూర్కు సంబంధించిన వ్యవహారం ఇంకెంత దూరం వెళుతుందో.